ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదన్న ఇజ్రాయెల్ ఆ దేశంపై నిర్దయగా విరుచుకుపడుతోంది. బుధవారం ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే మధ్య బీరుట్లోని రద్దీగా ఉండే వాణిజ్య నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. లెబనాన్లోని మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేస్తామన్నారు. రాత్రి నుంచి జరుపుతున్న తమ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత నయూమ్ అనుచరుడు హతమయ్యాడని నెతన్యాహు ప్రకటించారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించారని, వందలాది మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. గురువారం ఉదయం నుంచి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. లెబనాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాలలో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బొల్లా పేరుతో చిన్నారులు, మహిళల ప్రాణాలను ఇజ్రాయెల్ సైన్యం బలి తీసుకుంటోందని ఆరోపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బీరుట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలోని 100కు పైగా హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.